అధికారంలో ఉన్న వారిపై ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు. కానీ అదే ఆరోపణలు దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకు వెళ్లి కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ విచారణకు దారితీస్తే అది రాజకీయ సంచలనంగా మారుతుంది. అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు పేరుతో ముడిపడ్డ ఈ కాంట్రాక్టుల వివాదం కూడా ఇప్పుడు ఇలాంటి సంచలనమే. 10 ఏళ్లలో వేల కోట్ల పనులు అదే కుటుంబానికి చెందిన సంస్థలకు వెళ్లాయనే ఆరోపణలు, టెండర్ ప్రక్రియపై ప్రశ్నలు. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. నిజంగా ఓపెన్ టెండర్ విధానం పక్కన పెట్టబడిందా? ప్రభుత్వ నిధులు కొందరికి మాత్రమే వల్లించబడ్డాయా? కుటుంబానికి చెందిన సంస్థలే ఎందుకు వరుసగా కాంట్రాక్టులు పొందాయి? రాష్ట్రంలో అమల్లోని నిబంధనలు ఎలా మిస్యూజ్ అయ్యాయి? చిన్న పనుల కోసం ఉన్న సడలింపులు పెద్ద కాంట్రాక్టులు కూడా వర్తింపచేశారా? ఈ ఆరోపణల వెనుక రాజకీయ కోణం ఉందా? ఎన్నికల సమయం దగ్గర పడుతుంటే వివాదం బయటకు రావడం యాదృచ్ఛికమేనా, లేక వ్యూహాత్మకంగా ముందుకు తెచ్చిన అంశమా? అరుణాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండుకు సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. పెమా ఖండు పేరుతో ముడిపడిన కాంట్రాక్టుల వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానం దృష్టికెళ్లింది. అక్కడి నుండి కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు ప్రాథమిక విచారణకు ఆదేశాలు వెలువడడం రాజకీయ వర్గాల్లోనే కాదు, పరిపాలన వ్యవస్థలో కూడా చర్చనీయాంశంగా మారింది. గత దశాబ్దం కాలంలో ప్రభుత్వ పనుల కేటాయింపులో పారదర్శకత ఎంతవరకు పాటించబడింది? అధికార దుర్వినియోగం జరిగిందా, లేక ఆరోపణలు అతిశయోక్తులా అన్న అనుమానాలకు ఇప్పుడు సమాధానం కనుక్కోవాల్సిన బాధ్యత సిబిఐపై పడింది. ఇక ఈ వ్యవహారం మొదలైంది ఓ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్తో. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ముఖ్యంగా ప్రాంతీయ అభివృద్ధి అంశాలపై పనిచేసే సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. రాష్ట్రంలో ముఖ్యంగా తవాంగ్ ప్రాంతంలో భారీ ఎత్తున ప్రభుత్వ పనులు ఒకే వర్గానికి, ముఖ్యమంత్రి కుటుంబానికి అనుబంధ సంస్థలకు కేటాయించబడ్డాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పిటిషనర్ల వాదన ప్రకారం దాదాపు 1270 కోట్ల విలువైన కాంట్రాక్టు నియమ నిబంధనలకు విరుద్ధంగా కేటాయించబడ్డాయని ఆరోపణ. ముఖ్యంగా ఓపెన్ టెండర్ విధానం లేకుండా వర్క్ ఆర్డర్ల రూపంలో పనులిచ్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో రాష్ట్రంలో అమల్లో ఉన్న ప్రత్యేక చట్టాల ప్రకారం చిన్న పనులకు నేరుగా కేటాయించే అవకాశం ఉన్నప్పటికీ అదే విధానాన్ని పెద్ద స్థాయి పనులకు ఉపయోగించారా అన్న ప్రశ్న కూడా ప్రధానంగా నిలుస్తోంది. మరోవైపు ఈ పిటిషన్ను సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించడం ఈ కేసుకు మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది. కోర్టు ముందుంచిన వివరాల ప్రకారం 2015 నుంచి 2025 మధ్య కాలంలో వేల కోట్ల రూపాయల విలువైన పనులను ఒకే కుటుంబానికి చెందిన కంపెనీలకు వెళ్లాయనే వాదన ఉంది. ఈ ఆరోపణల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు నేరుగా విచారణకు ఆదేశాలివ్వకుండా ముందుగా ప్రాథమిక విచారణ జరగాలని నిర్ణయించింది. జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలో ధర్మాసనం సిబిఐకి 2 వారాల్లోపు ప్రాథమిక విచారణ నమోదు చేయాలని, మొత్తం ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించింది. ముఖ్యంగా ఎటువంటి పక్షపాతం లేకుండా ఆరోపణలు నిజమా కాదా అన్న దానిపై ఆధారాలు సేకరించాలని స్పష్టం చేసింది. అలాగే ఇది ఒక కీలక అంశమని, ఎందుకంటే కోర్టు ఇప్పటి వరకు ఎవరికీ దోషిగా ముద్ర వెయ్యలేదని, కేవలం ఆరోపణల నిజాలు బయటపెట్టాలని మాత్రమే ఆదేశించింది. 2015 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు రాష్ట్రంలో కేటాయించిన ప్రభుత్వ పనులన్నీ పరిశీలనలోకి రావాలని ఆదేశించింది. ముఖ్యంగా టెండర్ విధానాలు పాటించబడ్డాయా, ఓపెన్ టెండర్ ప్రక్రియను పక్కన పెట్టారా, కాంట్రాక్టుల కేటాయింపులో పారదర్శకత ఎంతవరకుంది వంటి అంశాలపై లోతైన పరిశీలన జరపాలని కోర్టు ఆదేశించింది. అవసరమైతే పిటిషన్లో లేనివి కూడా సిబిఐ పరిశీలించవచ్చంటూ కోర్టు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. మరోవైపు బెనిఫిషియల్ ఓనర్షిప్ పైన విచారణ చేయాలని కోర్టు ఆదేశించింది. అంటే ఆ కంపెనీలు ఎవరి పేర్లపై ఉన్నాయి, వాస్తవానికి లాభం పొందుతున్నదెవరు అనే దానిపై దృష్టి పెట్టాలని కోర్టు సూచించింది. సీఎం పెమా భార్య, తల్లి, బంధువులు, వారికి అనుబంధంగా ఉన్న సంస్థల ద్వారా ప్రభుత్వ కాంట్రాక్టులు పొందారా, ఆ కాంట్రాక్టుల ద్వారా వచ్చిన నిధులు ఎలా ప్రవహించాయి అన్నది ఇప్పుడు విచారణలో ప్రధానంగా మారనుంది. ఈ కోణంలో చూస్తే ఇది కేవలం టెండర్ ఉల్లంఘనల కేసు మాత్రమే కాకుండా పెద్ద స్థాయి ఆర్థిక లావాదేవీలపై కూడా దృష్టి సారించే అవకాశం ఉంది. 2015
విచారణకు సహకరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఉంది. సంబంధిత అన్ని రికార్డులను సీబీఐకి అందుబాటులో ఉంచాలని, ముఖ్యంగా ఎటువంటి డాక్యుమెంట్లు ధ్వంసం కాకుండా చూడాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒక నోడల్ అధికారిని నియమించి దర్యాప్తు సంస్థతో సమన్వయం కల్పించాల్సి ఉంటుంది. ఇది విచారణ పారదర్శకంగా సాగేందుకు తీసుకున్న జాగ్రత్త. ఇప్పటికే కోర్టు విచారణ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది. ఒకే కుటుంబానికి చెందిన సంస్థలకు పెద్ద సంఖ్యలో కాంట్రాక్టులు వెళ్లడం అసాధారణంగా కనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ముఖ్యంగా ఓ జిల్లాలోనే 300 కాంట్రాక్టుల్లో సగానికి పైగా ఒకే వర్గానికి చెందిన సంస్థలకు వెళ్లినట్టు ప్రస్తావన రావడం ఈ కేసు ప్రాధాన్యతను మరింత పెంచింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను కొంతవరకు ఖండిస్తూ స్థానిక ఉపాధి కల్పన దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని వాదిస్తోంది. ఈ పరిణామం రాజకీయంగా కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఒకవైపు ప్రతిపక్షాలు దీనిని అవినీతి, కుటుంబ పాలన అంటూ విమర్శిస్తుంటే, అధికార వర్గాలు మాత్రం విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడాలని అంటున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ కేసు ప్రభావం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూస్తే ఇది కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైన వ్యవహారం కాదు. ప్రభుత్వ కాంట్రాక్టుల కేటాయింపులో పారదర్శకత, బాధ్యత, నైతిక ప్రమాణాలు ఎంత ముఖ్యమో గుర్తు చేసే ఘటన. దీంతో ఇప్పుడు అందరి దృష్టి సీబీఐ విచారణపైనే ఉంది. ఆరోపణలు నిజమైతే పెద్ద స్థాయిలో చర్యలు తప్పవు.